గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు లతా బొట్ల గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే విజిత, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. బాగున్నాను. చాలా దగ్గరగా ఉన్నా చాలా రోజులైంది, ఎందుకంటే కలవక. అవును. మొత్తానికైతే ఇప్పుడు ఆషాఢ మాసంలోకి ఎంటర్ అయిపోయాము. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఆషాఢ పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమి అని చెప్పి, గురు పౌర్ణమి అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాము. ఈ రోజున ప్రత్యేకించి ఒక గురువుకి కృతజ్ఞత తెలుపుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కొంతమంది దత్తాత్రేయుని గురువుగా భావిస్తారు, కొంతమంది రాఘవేంద్ర స్వామి అంటుంటారు, కొంతమంది శివున్నే గురువుగా అంటుంటారు, తల్లి తండ్రిని గురువుగా అంటుంటారు, రకరకాలుగా చెప్తుంటారు. అసలు ఎవరిని గురువుగా స్వీకరించాలి, ఎవరికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి ఆ రోజున? చాలా చక్కటి ప్రశ్న విజిత. గురు పౌర్ణమి అంటే ఈ ఆషాఢ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణిమ. ఎందుకంటే మనకి భగవత్ పురాణాలను అందించింది వ్యాసుడే. ఆయన అందించకపోతే మనకు తెలియదు. ఆయన ముందు సప్తఋషులకి జ్ఞానాన్ని బోధించింది సాక్షాత్తు ఈశ్వరుడే. తర్వాత సప్తఋషుల నుంచే గురు పరంపర కొనసాగుతూ వచ్చింది. ఎవరైతే నీ జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దుతారో, నువ్వు తప్పటడుగులు వేస్తున్నావు, నీకు నడక నేర్పించి నడిపించే విధంగా. ఫస్ట్ కింద పడిపోతారు పిల్లలు కదా, అలాగా వాళ్ళకి ఇలా అడుగు వేయాలి అని చెప్పేదే గురువు. దీనికి నిదర్శనం ధౌమ్యుడు అనే గురువు ఉండేవారు. ధౌమ్యుడు, ఆయనకు 3 శిష్యులు ఉండేవారు. ఆ 3 శిష్యుల్ని పరీక్షించదలిచారనమాట. గురుచరిత్రలో ఒక అధ్యాయం కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో ఎప్పుడైతే శిష్యులు ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందుతారో అప్పుడు వాళ్ళకి నీకు విజయ పదం వస్తుంది, నీకు ప్రఖ్యాతి చెందుతావు నువ్వు అని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దీవించారనమాట. అలాగా 3 శిష్యుల్ని కూడా ఒక్కొక్క విధంగా, ఏ శిష్యుని ఏ విధంగా రూపుదిద్దాలో ఆ గురువుకే తెలుసు. అలాగే ఇంకొక గురు శిష్యులు కూడా ఉండేవారు. దీపకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఇంకా గురు చరిత్రలో ఒక అధ్యాయం. ఆ గురువు గారు కూడా పరీక్షించదలిచారు. అందరినీ అడుగుతారు, ఇప్పుడు నేను గురు పరీక్ష ఉంటుంది, గురు పరీక్ష అని కాదు, ఆయన పరీక్ష అని చెప్పరు, దాన్ని ఏమని చెప్తారంటే, ఎవరైతే వస్తారో నేను నా కర్మ అనుభవించాల్సిన రోజు వస్తుంది, ఎవరైతే వచ్చి నా గురు సేవ చేస్తారో, ఎవరైనా ఉన్నారంటే ఎవరు ముందుకు రారు, దీపకుడు ఒక్కరే వస్తారనమాట. ఆ ఇద్దరు కలిసి కాశీ బయలుదేరి వెళ్తారు. కాశీలో గురు శిష్యులు, కాశీలో ఆ గురువు గారికి కుష్టి వ్యాధి వస్తుంది. మరి కర్మ అనుభవించాలన్నారు కదా, ఆ కుష్టి వ్యాధి వస్తే గురువు గారికి దీపకుడు సేవ చేస్తూ ఉండాలి. ఎంత కష్టము, రోజు ఆ శుభ్రపరచాలి గురువు గారిని, స్నానం చేయించాలి, భోజనం తీసుకురావాలి, భోజనం యాచించి తీసుకురావాలి. ఇవన్నీ చేస్తే గురువు గారు ఒక్కోసారి తిట్టేవారు, కసిరేవారు, కొట్టేవారు, పళ్ళెం విసిరేసేవారు, అన్నీ చేసేవారు. కావాలనేనా? గురు పరీక్షలు ఉంటాయి, గురు పరీక్షలు. ఓర్పుతో ఉండేవాడు దీపకుడు. ఆ గురుభక్తికి మెచ్చి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు. విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి. దీపక, నీ గురుసేవకు మెచ్చాను, అసలు పూర్తి విశ్వాసంతో నువ్వు గురువుని సేవిస్తున్నావు, ఎక్కడైతే గురుసేవ జరుగుతుందో అక్కడే మేము త్రిమూర్తులం కూడా ఉంటాము అని చెప్తారు. దీపకుడు అంటాడు, నేను మిమ్మల్ని స్మరించనైనా స్మరించలేదే స్వామి, మీరు ఎందుకు వచ్చారు అని అంటే, నీ గురుభక్తికి మెచ్చి వచ్చాము, ఎక్కడైతే అనంతమైన గురుభక్తి ఉంటుందో అక్కడే మేము ఉంటాము అని చెప్పారనమాట. అప్పుడు ఏం కోరిక కావాలి అని అడుగుతారు. ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా అడుగుతారు. నేను అప్పుడు నా గురువు గారు బాగుంటే చాలు అంటారు. గురువు గారికి మరింత కోపం వస్తుంది. ఏవిరా, నాకు సేవ చేయలేక నువ్వు నా రోగం కుదిర్చాలని చూస్తున్నావు అంటారు అని అంటారు. అప్పుడు ఈశ్వరుడు కూడా అడుగుతాడు, నాయన నీ గురుభక్తికి మెచ్చాము మేము త్రిమూర్తులము, ఎవరైతే అనంతమైన భక్తి విశ్వాసాలతో గురువుని సేవిస్తారో మమ్మల్ని చేరుకున్నట్టే 33,000 కోట్ల దేవతలు కూడా సంతృష్టి చెందుతారు. అది ఎప్పుడు దత్తారాధన చేస్తే. దత్త చరిత్రలోని ఒక అధ్యాయమే ఇది అనమాట. అలా ఆ విధంగా పరిపూర్ణమైన గురుభక్తి ఏ శిష్యుడికైతే ఉంటుందో అన్ని కర్మబంధాల నుంచి కూడా ఆయన విముక్తి పొందుతాడు. సక్రమ అంటే అసలు మంచి గురు మార్గంలో నడుచుకుంటాడు అని చెప్తున్నాయి అనమాట మన పురాణాలు. ఎన్నో కథల రూపంలో కూడా తెలియజేశారు మనకి.
కానీ ఇప్పుడు మనకు అట్లాంటి గురువులు కానివ్వండి, ఒక గురువే శిష్యుని ఎంచుకునే విధానం అయితే లేదు. మరి మనం ఎవరిని గురువుగా తీసుకోవచ్చు అంటారు? మనం ఆదిగురువు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసినా, ఆయన స్తోత్రం పఠించి ధ్యానం చేసినా, ఏ గురువు నాకు ఒక గురువుని చూపించండి స్వామి అంటే తప్పకుండా చూపిస్తారు విజిత. నా గురువుని మీరే చూపించాలి అంటే కళల రూపంలో అయినా చూపిస్తారు, ఏదో ఒక రూపంలో ఆయనే నీ గురువు, ఆవిడే నీ గురువు అని ఆ మార్గాన్ని అయితే దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా చూపిస్తారు. ఎప్పుడైతే ఆదిగురు దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటామో ఆ రూట్ కరెక్ట్గా చూపిస్తారు. నువ్వు వెళ్ళాలి, ఆ గురువునే నువ్వు పట్టుకోవాలి, నీకు మార్గదర్శి ఆ గురువే, ఆ గురువుని నువ్వు ఆరాధించాలి, ఆ గురు మార్గంలో నువ్వు వెళ్ళాలి అని అంటారు. ఇక గురువుకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. ఎక్కడెక్కడ గురువులు ఉంటారో గురువులందరికీ వెళ్ళి గురు పాదుకా పూజ, ఏ గురువుకైనా పాదుకలు, దత్తాత్రేయ స్వామికి కూడా పాదుకా పూజే. అందుకే స్వామికి మేము పాదుకల అభిషేకము, గురు పాదుక స్తోత్రం చేస్తాము. అలాగే అఖండ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తాం. అఖండ సిద్ధమంగళ స్తోత్రము పారాయణము అని అంటే ఏ స్తోత్రానికైనా సిద్ధపురుషులు రారు, ఈ స్తోత్రం పఠిస్తే సిద్ధపురుషులు వస్తారు. ఇది ఒక మహా అద్భుతమైన స్తోత్రం అన్నమాట. అందుకే స్వామి ప్రత్యేకించి ఆ రోజున చేయాల్సి ఉంటుందా ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది? లేదు, ఎప్పుడైనా ప్రతి గురువారము ప్రతి రోజు ఎవరైనా ఒక కోరిక ఒక సంకల్పంతో చేసినా 11 రోజులు 11 సార్లు ఈ సిద్ధమంగళ స్తోత్రం చేసినా సిద్ధపురుషుల అదృశ్య రూపంలో వచ్చి తిరిగి వెళ్తారు. సూక్ష్మ వాయుమండలంలో ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, కానీ ఇలాంటి మహా అద్భుతమైన స్తోత్రము ఎంతటి ఫలితాన్ని ఇస్తుందంటే మనకి అనగాష్టమి వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తుంది సిద్ధమంగళ స్తోత్రం. అంటే పౌర్ణమి లాంటి ముఖ్యమైన తిథుల రోజు గురువుకి స్తుతి అంటే చాలా ఇష్టం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి సిద్ధమంగళ స్తోత్రం ఇది. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు. ఆయన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. వాళ్ళ తాతగారు వాళ్ళ మనవడు దత్త పరంపరతో వాళ్ళ ఇంట్లో దత్తాత్రేయ స్వామి స్వయంగా వాళ్ళ ఇంట్లో జన్మించారు అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్త దర్శనం ఇచ్చినప్పుడు పాడినటువంటి స్తోత్రమే సిద్ధమంగళ స్తోత్రం. స్తోత్రంలోనే ఉంది మంగళా స్తోత్రం అని. అవును, అంటే అంత మంగళకరం శుభప్రదమనా? శుభప్రదం, మంగళకరం, కామధేను, కల్పతరు. ఈ కలియుగంలో నువ్వు ఏది అడిగితే అది ఇచ్చే స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. అంతటి శక్తివంతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఈ పౌర్ణమి తిథి రోజు పఠించడం వల్ల 1000 రెట్లు ఫలితం ఉంటుంది. స్వామి నాకు చెప్పారంటే మెసేజ్ ఇచ్చారు. స్వామిని నేను ఎప్పుడు అడుగుతాను, స్వామి మీకు ఏం చేయమంటారు అని, ఎలాంటి కార్యక్రమాలు చేయమంటారు అని. అఖండ సిద్ధమంగళ స్తోత్రం చేస్తే నేను సూక్ష్మ రూపంలో వస్తాను, ఏదో ఒక రూపంలో అని స్వామి. ఆయన ప్రజెన్స్ సూక్ష్మంగానే ఇస్తారు మనకి, ఏ రూపంలో వచ్చి వెళ్తారో తెలియదు. ఆ రూపంలో స్వామి మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మనకు మోక్షమే, ఇంకా మనం ఉండం. అంటే మీకు ఇది స్వామివారి కళలో చెప్పారా? ఎలా, ఏ సమయంలో? స్వామి మనకి ఒక ఇంట్యూషన్ ఇస్తూ ఉంటారు, ఇలా చెయ్యి కార్యక్రమం, ఇలా చెయ్యి. ఎప్పుడైతే ఆయన ఆరాధనలో ఆయన పీఠంలోనే నిరంతరము ఆయన ధ్యాసలోనే ఉంటే ఆయనే గైడ్ చేస్తూ ఉంటారు. ఆయనే మనకి ఆలోచన కల్పిస్తారు, ఆ స్పందన కల్పిస్తారు, మన హృదయంలో ఆలోచన కల్పిస్తారు. నువ్వు ఇది చెయ్యాలి, నేను వస్తాను, నా ప్రెజెన్స్ వస్తుంది అని చెప్పారనమాట. అందుకే అఖండ సిద్ధమంగళ స్తోత్రం పారాయణము 3 రోజులు జరుగుతుంది గురు పౌర్ణమి సందర్భంగా. ఎంతమంది కలిసి చేస్తారు? సామూహికంగా ఎంతమంది వస్తే అంతమంది జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ఒక 20 మంది 30 మంది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటారు. 3 రోజుల పాటు 3 రోజులు బ్యాచెస్ కింద ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒక బ్యాచ్, 7 నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక బ్యాచ్, 12 నుంచి ఉదయం 6 వరకు ఒక బ్యాచ్. నిద్రపోరా? నిద్ర ఉండదు. 3 రోజులు స్వామి అలాగా పగలు రాత్రి చేయమన్నారు. అన్ని బ్యాచ్లతో పాటు మీరైతే ఉంటారు కదా? నేనైతే ఉంటాను. నేను ఉండాలి కదా తప్పకుండా, ప్రతి బ్యాచ్ లోని ఉంటాను కాసేపు. కానీ అక్కడ అఖండ సిద్ధమంగళ స్తోత్రం జరగాలి పీఠంలో, కంటిన్యూస్ గా జరగాలి. ఈ బ్యాచ్ వెళ్ళినప్పుడు వేరే బ్యాచ్ వచ్చి అలా రెస్ట్ తీసుకోవచ్చు. అంటే సేమ్ బ్యాచ్ రిపీట్ అవుతుంటారా? లేదు, డిఫరెంట్ బ్యాచ్, 4 బ్యాచ్ల కింద ఉంటుంది. ఓకే, అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఇలా పారాయణ చేస్తూ ఉండే వాళ్ళైనా కొత్తగా కూడా? కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు, అందరు కలిసి కొత్తగా వచ్చి నేర్చుకోవాలని పాడాలనుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం, అసలు వింటే వినాలనిపిస్తుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల స్వామి
1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితాన్ని ఇస్తున్నారు. అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఇస్తున్నారు. కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తున్నారు. సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శనాలు కల్పిస్తున్నారు. అలాగే మనస వాచ కర్మన ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృపకు పాత్రలు అవుతారు. అలాగే ఎక్కడైతే ఈ స్తోత్రం పఠిస్తామో ఇక్కడ పఠించినా కూడా సూక్ష్మ వాయుమండలంలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తిరుగుతారు. అలాంటి మహా అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. మహిమాన్వితమైన స్తోత్రం అని చెప్పొచ్చు అన్నమాట. అంటే మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇది చేయడం వల్ల కలుగుతుంది అనేది ఏదైనా ఉంది ఈ రోజున అంటే సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పొచ్చు. భగవంతుడికి స్తుతి అంటే చాలా ఇష్టం విజిత. ఆయన్ని పొగిడి ఆయన ఫ్యామిలీని మనం అన్నమయ్య స్తుతిస్తేనే కదా గేయాలి. అన్నమాచార్య కీర్తనలు అవును పాడుతుంటేనేగా స్వామి ప్రత్యక్షమయ్యారు అవును. అందరికీ కూడా. అలాగే శ్రీపాద వల్లభుడు తల్లిదండ్రుల గురించి, అక్కా చెల్లెళ్ళ గురించి, వాళ్ళ తాతగారి గురించి, వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంటుంది ఈ స్తోత్రంలో స్తుతిస్తున్నాం. అలాగే సవిత్రకాటక సైనం గురించి ఉంటుంది. స్వామి బోధించిన సంఖ్య గురించి ఉంటుంది దీంట్లో. ఓకే ఓకే. అంటే అంత ఒక వివరణ శ్లోకం రూపంలో ఉంటుంది. ఎంతసేపు అంటే ఇది అంటే కంటిన్యూస్ గా మీరు చేస్తుంటారు? ఓకే, అసలు ఎంతసేపు పడుతుంది మామూలుగా ఇది ఒకసారి చదవాలంటే 2 minutes 1.5 minutes కూడా పడుతుంది. అంటే దాన్ని ఇంకా రిపీట్ చేస్తూ ఉండాలా కంటిన్యూగా? అలా ఈ 3 రోజులు చేయడం వల్ల ఎంత సంఖ్య చేయొచ్చు అంటారు సుమారుగా? ఎప్పుడు ఇది వరకు మేము గతంలో 1,08,000 సార్లు చేసాము, 54,000 సార్లు చేసాము. అలా అంటే ఇప్పుడు మీరు రోజులు మాత్రమే ఎన్ని అయినా సరే కౌంట్ గానీ రోజులు అనుకున్నారా లేదంటే సంఖ్య అనుకున్నారా? ఇప్పుడు మాత్రం సంఖ్య అనుకోలేదు. స్వామి 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు 3 రాత్రులు నిర్విరామంగా చేయమన్నారు. ఇది వరకు పిఠాపురంలో 54,000 సార్లు, గానగాపురంలో 10,008 సార్లు, కురవపురంలో 34,300 సార్లు చేసాం. మళ్ళీ పోయిన రాఖీ పౌర్ణమికి పిఠాపురంలో 1,08,000 సార్లు చేసాం. అలా సంఖ్య ఒక్కోసారి స్వామి మనకు సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు అఖండంగా 3 పగళ్ళు 3 రాత్రులు చేయమన్నారు. ఓకే ఓకే. అది ఎంత అవ్వచ్చో మనకు తెలియదు సంఖ్య, కానీ కౌంట్ రాస్తాం. ఓకే, చాలా బాగుంటుంది ఈ స్తోత్రం. ఇప్పుడు అంటే ఒక్క పర్సన్ చేసింది కౌంట్ చేస్తారా సెపరేట్ గా? అందరూ 100 మంది కలిపి చేస్తే ఒకసారి 100 సార్లు చేసినట్టు అవుతుంది. ఒక 100 మంది ఒకసారి చదివితే 100 times చదివినట్టు అవుతుంది. సెపరేట్ కౌంట్ అవ్వదు. 108 కలిపి 108 మెంబర్స్ ఒకటేసారి చదువుతున్నారు కదా, అప్పుడు 108 times అవుతుంది. ఓకే ఓకే, అలా అవుతుంది. అలా ఎంత జనం ఎక్కువ పెరిగితే అంత సంఖ్య పెరుగుతుంది మనకి. ఇప్పుడు మామూలుగా అంటే మీరంటే ఇలా 3 రోజులు పగలు రాత్రి అన్నారు. నార్మల్ గా ఎవరైనా చేస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అంటే వస్తుంటాయి, అన్ని సమకూరుతాయి అన్నారు కదా. మరి వాళ్ళు చేసుకోవాలంటే ఎంత సంఖ్య చేసుకోవచ్చు లేదంటే ఎంత సమయం చేసుకోవచ్చు? వాళ్ళు ఎవరైనా సరే సిద్ధమంగళ స్తోత్రం చేయాలి అని అంటే, కోరిక తీరాలి అంటే 11 రోజులు 11 సార్లు చేసుకోవచ్చు. లేదా మండల దీక్ష 41 days 11 times డైలీ చేసుకోవాలి. రోజుకు 11 సార్లు ఆ స్తోత్రం చదవటం 11 times కంపల్సరీ చదవాలి. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు చేసినా కూడా 11 times సరిపోతుంది. 11 times చేయాలి సిద్ధమంగళ స్తోత్రం. ఓకే, 11 times సిద్ధమంగళ స్తోత్రం చేయాలి. అలాగే గురు పాదుక స్తోత్రాన్ని జపించాలి, గురు పాదుక పూజ చేసుకోవాలి. గురువుకి సంబంధించిన ఏ స్తోత్రాలు పఠించినా కూడా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువుకి సంబంధించి పసుపు రంగు వస్తువుల్ని దానం చేయటము, అంటే పులిహోర లాంటివి చేసి, ఎల్లో కలర్ స్వీట్స్, అలాగే ఎల్లో కలర్ వస్త్రాలు ధరించి గురువుని గనక పూజిస్తే ఎక్కువగా ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అనమాట. ఓకే, ధన్యవాదాలండి. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి